వరి నాటే పనులు చాలా వరకు పూర్తయ్యాయి. రైతులు సకాలంలో నారు పోసినప్పటికీ కాలవల నుండి నీరు ఆలస్యంగా రావడంతో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో నారు ముదిరిపోయింది. ప్రస్తుతం నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ముదురు నారు నాటే రైతాంగం యాజమాన్యంలో తగిన మార్పులు చేసుకోవడం తప్పనిసరి. ముదురు నారును నాటే రైతాంగం పొలంలో మొక్కల సాంద్రత తగిన విధంగా ఉండేలా చూసుకోవడమే కాకుండా ఎరువులు, కలుపు నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త శేఖర్. ఈ ఏడాది ఖరీఫ్ వరి సీజన్ అస్తవ్యస్తంగా మారింది. చాలా ప్రాంతాల్లో సకాలంలో నార్లు పోసినప్పటికీ అధిక వర్షాల కారణంగా నారుమడులు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాలలో నీటి లభ్యత ఆలస్యం కావడంతో నారు ముదిరిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో 40 రోజులు దాటిన నారును నాటాల్సి వచ్చినప్పుడు యాజమాన్యంలో తగిన మార్పులు చేసుకుంటే దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు. నాట్లు వేసేటప్పుడు భూమి తయారీ, పోషక యాజమాన్యం, కలుపు నివారణలో రైతులు తగిన మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త శేఖర్. ఉత్తర కోస్తా మండలంలో మరి ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో వరి ప్రధానమైనటువంటి ఆహార పంట. ప్రస్తుత తరుణంలో మనకు రైతు సోదరులు ఈ నాట్లు వేసుకోవడానికి ఆఖరి దశలో ఉన్నారు. అంటే మనకు ఎక్కడైతే ఈ కాలువల ద్వారా ఈ సాగునీరు ఆలస్యంగా అందటం, అదేవిధంగా ఆలస్యంగా ఈ వర్షాలు పడినటువంటి ప్రాంతాలలో ప్రస్తుతం రైతు సోదరులందరూ కూడా దమ్ము చేసి నాట్లు వేసుకునేటటువంటి సందర్భంలో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా మనకు ఏదైతే ఈ ముదురు నారు నాటేటటువంటి పరిస్థితుల్లో మనకు రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యంగా దగ్గరగా నాటుకోవటం, అదేవిధంగా మనకు సిఫారసు చేసినటువంటి ఈ పోషకాల యాజమాన్యాన్ని ఎకరానికి 32 కేజీల నత్రజని, 20 కేజీల భాస్వరం, అదేవిధంగా 20 కేజీల పొటాసును సిఫారసు చేస్తూ ఉన్నాము. ఈ పోషకాలను ముఖ్యంగా నత్రజనిని ఒక 25% అదనంగా పెంచి మనకు 2 దఫాలుగా అంటే 2/3 వంతు నత్రజనిని మనకు ఈ నాట్లు వేసే సమయంలోనూ, అదేవిధంగా మిగిలిన 1/3 నత్రజని ఏదైతే ఉందో దానిని పిఏ స్టేజ్ అంటాం, ప్యానికల్ ఇనిషియేషన్ స్టేజ్, ఈ దశలో కనుక మనం వేసుకుంటే మనకు ఈ పోషకాలు పంటకు బాగా అంది దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ భాస్వరం, అదేవిధంగా పొటాషియం, ఈ 2 పోషకాలను మాత్రం మనం దమ్ములోనే వేసుకోవటం ద్వారా ముఖ్యంగా ఈ ముదురు నారు నాటేటప్పుడు మనకు ఈ పోషకాలు ఈ పంటకు బాగా అంది ఆశించిన దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినప్పుడు మనకు ఈ నాట్లు వేసిన 45 రోజుల వరకు మనకు పొలంలో కలుపు లేకుండా చూసుకోవటం ద్వారా మనకు ఏదైతే మనకు ఈ సిఫారసు చేసినటువంటి దిగుబడులు ఉన్నాయో అవి పొందడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకు కూలీల సమస్య లేనటువంటి ప్రాంతాల్లో ఈ మనుషుల చేత మనం నాట్లు వేసిన 20 రోజులకు ఒకసారి, అదేవిధంగా నాట్లు వేసిన 40 రోజుల దశలో ఒకసారి మనం కూలీల చేత, మనుషుల చేత మనం కలుపును తీయించుకోవటం ద్వారా మనకు ఈ తొలి దశలో ఆశించేటటువంటి ఈ ఏదైతే ఈ కలుపు మొక్కల సమస్య ఉందో దానిని మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో మనకు రసాయనాల ద్వారా కూడా మనము ఈ కలుపును నివారించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మనకు నాట్లు వేసిన 3 నుంచి 5 రోజుల లోపల మనకు ఈ బుటాక్లోర్ అనే మందుని ఎకరానికి 1.25 లీటర్ల చొప్పున కానీ, అదేవిధంగా ప్రెట్లాక్లోర్ అనే మందుని ఎకరానికి 600 మిల్లీలీటర్ల చొప్పున కానీ మనం ఈ పిచికారీ చేసుకోవటం ద్వారా మనం ఈ తొలి దశలో ఆశించేటటువంటి వచ్చే అన్ని రకాల కలుపును మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకు గుళికల రూపంలో దొరికేటటువంటి ఈ బెన్సల్ఫ్రాన్ మిథైల్, అదేవిధంగా ఈ ప్రెట్లాక్లోర్, ఈ 2 సంయుక్తంగా లభించేటటువంటి ఈ గుళికల రూపంలో ఈ కలుపు మందులు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మనం నాట్లు వేసిన ఈ 5 రోజుల లోపు కనుక వేసుకుంటే మనకు ఈ పొలంలో వచ్చేటటువంటి అన్ని రకాల తుంగ కానివ్వండి, అలాగే ఈ గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపు కానివ్వండి, అలాగే వెడల్పాకు సంబంధించినటువంటి ఈ కలుపును కూడా మనం రాకుండా మనం నివారించుకోవచ్చు. కలుపు లేని సందర్భంలో మనకు ముఖ్యంగా మనకు ఈ తొలి దశలో ఈ 5 రోజుల లోపు మనం ఈ కలుపు మందులు పిచికారీ చేసుకోని పక్షంలో మనకు నాట్లు వేసిన వారం నుంచి 10 రోజుల లోపల మనకు పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ అనేటటువంటి మందును కనుక మనం ఎకరానికి 80 నుంచి
100 గ్రాముల చొప్పున మనం పొలంలో పిచికారీ చేసుకుంటే మనకు ఈ అన్ని రకాల కలుపు సమస్యను కూడా మనం రాకుండా నివారణ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకు నాట్లు వేసిన 2 వారాల తర్వాత అంటే 15 రోజుల తర్వాత మనం పొలంలో కనుక ఈ గడ్డి జాతికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ ఊదర, ఇటువంటి చెప్రగడ్డి, ఇటువంటి గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపును కనుక మనం గమనించినట్లయితే దానికి మనం ఈ సైహలోపాబ్యూటైల్ అనేటటువంటి మందును లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున అంటే ఎకరానికి సుమారుగా 400 మిల్లీలీటర్ల ఈ కలుపు మందును మనం పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తర్వాత దశలో వచ్చేటటువంటి ఈ గడ్డి జాతి ముఖ్యంగా ఈ ఊదరకు సంబంధించినటువంటి కలుపును మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు అన్ని రకాల కలుపు ముఖ్యంగా మనకు ఇప్పుడు చెప్పినటువంటి ఈ వెడల్పాకు కానీ గడ్డి జాతి కానీ అదేవిధంగా ఈ తుంగ ఇటువంటి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ 15 నుంచి 20 రోజుల దశలో బిస్పైర్బ్యాక్ సోడియం అనేటటువంటి మందును ఎకరానికి 100 మిల్లీలీటర్ల చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ 2 వారాల తర్వాత మనకు ఈ పొలంలో కనిపించేటటువంటి అన్ని రకాల ఈ కలుపు సమస్యను కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఆఖరి దశలో అంటే లేటుగా అంటే మనకు నాట్లు వేసినటువంటి 25 నుంచి 30 రోజుల దశలో అంటే సుమారు 1 రోజుల తర్వాత కనుక మనం పొలంలో ఈ గడ్డి జాతి కనుక సంబంధించినటువంటి కలుపు కనుక మనం గమనించినట్లయితే ఈ ఫెనాక్సాప్రాప్ ఇథైల్ అనేటటువంటి మందును ఎకరానికి 50 గ్రాముల చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇక మనకు ఆలస్యంగా ఈ పొలంలో మూలిసేటటువంటి ఈ ఊదర అట్లా అదేవిధంగా మిగతా గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపును మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాల కలుపు ఏదైతే మనకు ఈ ఆకు కూరలకు సంబంధించి అంటే వెడల్పు ఆకు సంబంధించినటువంటి కలుపు కానీ తుంగ అదేవిధంగా మిగతా గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపు కనుక మనకు ఈ ఆలస్యంగా అంటే నాట్లు వేసిన ఈ 4 రోజుల తర్వాత కనుక అంటే 30 రోజుల దశలో కనుక మనం పొలంలో గమనించినట్లయితే ఈ ఆల్మిక్స్ అనేటటువంటి మందు కానీ ఈ ఆల్మిక్స్ మందు మనం ఎకరానికి 8 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ వెడల్పాకు కలుపును కనుక ఎక్కువగా మనం గమనించినట్లయితే 2,4-D అనేటటువంటి మందును కనుక మనం లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున అంటే ఎకరానికి సుమారుగా 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆలస్యంగా ఈ వరిలో వచ్చేటటువంటి ఈ వెడల్పాకు మొక్కలు అదేవిధంగా గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపును కూడా మనం సమూలంగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఈ కలుపు మందులన్నీ కూడా మనకు నాట్లు వేసిన 30 రోజుల వరకు మాత్రమే మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఏ విధమైనటువంటి కలుపును కనుక మనం ఈ పొలంలో గమనించినప్పుడు మనుషుల చేత తీయించుకోవటం చాలా ఉత్తమమైనటువంటి మార్గం అండి. ముఖ్యంగా ఈ కలుపు మందులు పిచికారీ చేసే సమయంలో మనం ఈ పొలంలో చాలా తక్కువ నీరు పెట్టుకొని మనం పిచికారీ చేసుకున్న తర్వాత కనీసం మనకు ఒక 6 నుంచి 7 గంటల వరకు ఎటువంటి వర్షపాతం లేకుండా ఉన్నట్లయితే మనం ఇప్పుడు చెప్పినటువంటి మందులన్నీ కూడా చాలా బాగా పనిచేసి ఈ కలుపును నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి.